కార్తీక పురాణం అధ్యాయం 7 దీపదాన మహిమ. జనకునితో వశిష్ఠుడిట్లు చెప్పసాగిను. మహారాజా, కార్తీక మాసములో శ్రీ మహావిష్ణువును పంచామృతములతోనూ కస్తూరి గంధము కలిపిన జలములతోనూ 1 నెల పాటు పరమభక్తితో అభిషేకించినచో అతనికి 10,000 అశ్వమేధములు చేసిన ఫలమబ్బును. సాయంకాలము విష్ణు సన్నిధిని దీపదానము చేసినచో విష్ణు సాయుధ్యము పొందును, జ్ఞానము కూడా కలుగును. ప్రత్తితో మంచి వత్తి చేసి గోధుమ పిండితో గాని వరిపిండితో గాని కుంది చేసి ఆవునేతిలో దానిలో ఆవునేయ పోసి వెలిగించి ఒక సద్బ్రాహ్మణుడుకు దానమియ్యవలెను. ఇట్లు 1 నెల రోజులు చేసి చివరి రోజున వెండి ప్రమిదిలో బంగారు వత్తి వేసి వెలిగించి పూజ నివేదనము అయిన తరువాత బ్రాహ్మణుడికి భోజనం పెట్టి పిమ్మట ఈ క్రింది మంత్రము చెప్పుచు దీపదానము చేయవలెను. మంత్రం: సర్వజ్ఞానప్రదో దీపః సర్వసంపచ్ఛుభావః. దీపదానం కరిష్యామి శాంతిరస్తు సదా మమ. స్త్రీలు గాని పురుషులు గాని ఇట్లు చేసిన అక్షయమైన ఫలమును పొందవచ్చును. దీపదానము చేసిన వారికి విద్య, ఆయుష్, స్వర్గప్రాప్తి కలుగును. జ్ఞాతములు అజ్ఞాతములు అయిన పాపముల నుండి విముక్తి కలుగును. లోభము గల వృద్ధ స్త్రీ కథ. రాజా, ఒక కథ చెప్పెదను వినుము. పూర్వము ద్రావిడ దేశములో నా అన్నవారెవ్వరూ లేని ఒక ముసలిది కలదు. అది కడు పేదరాలు. ఒకనాడొక మహాత్ముడు ఆమెను చూసి దయతో, మూడులారా, నా మాట ఒక్కటి వినుము. ఇది శాశ్వతమని భ్రమపడుచున్నావు. నిత్యుడైన శ్రీహరిని మరచిపోవచున్నావు. ఆయనను ధ్యానింపుము, నీ పాపములన్నీ నశించును అని చెప్పి వెళ్ళిపోయెను. తరువాత ఆ వృద్ధ స్త్రీ యోగి చేసిన ప్రబోధముచే జ్ఞానవంతురాలై కార్తీక వ్రతము చేసెను. సూర్యోదయము వేళ కార్తీక స్నానము, విష్ణు పూజ, దీపదానము, పురాణ శ్రవణము చేయుచు కార్తీక మాసము చివర బ్రాహ్మణులకు సమారాధన చేశాను. కొంతకాలమునకు ఆమె మరణించినది. ఆమె కొరకు దేవలోకము నుండి విమానము వచ్చినది. దానిలో ఎక్కి ఆమె విష్ణులోకమును కేగినది. కాబట్టి కార్తీక మాసములో దీపదానము చాలా ముఖ్యమైనది. దాని వలన జన్మాంతరములలో చేసిన మహాపాపములు నశించును. మహాదేవుడు చెప్పిన కార్తీక మాస వ్రతమును నీకు చెప్పినాను. రాజా, దీన్ని విన్నవారికి జన్మ సంసార బంధములుండవు. వశిష్ఠ మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణమందలి కార్తీక మహత్య పారాయణము 7వ అధ్యాయం సంపూర్ణం. Please like, share, comment and subscribe.